టర్కీ అతను ఫోన్ చేసినాడు. రమణ మహర్షి పుస్తకాలు చదివినాను, నిసర్గదత్త మహారాజు శిష్యుని దగ్గర నేను తెలుసుకున్నాను, కానీ నాకేం అర్థం కావడం లేదు. నేనెవరు అని విచారణ చేయమన్నాడు. ఎట్లా చేయాలా అని అడిగినాడు అన్నమాట. రమణ మహర్షి పుస్తకాలు చదివినావు, నిసర్గదత్త మహారాజు శిష్యునితో నువ్వు మాట్లాడావు. నువ్వు చదివినావు, తెలిసింది. నిసర్గదత్త మహారాజు శిష్యుడు చెప్పినాడు అన్నావు. ఇక్కడ రమణ మహర్షిది తెలిసింది అంటాడు. నిసర్గదత్త మహారాజు శిష్యుడు చెప్పింది కూడాను అర్థమైంది, తెలిసింది అంటాడు. మళ్ళీ తెలిసింది, అర్థమైంది అంటున్నావు. మరి నీ డౌట్ ఏమి అని అడిగినా, నీ ప్రశ్న ఏమి అని అడిగినా అతనికి అర్థం కాలే. మావాడు వండుకొని డౌట్ అన్నానే, నీ డౌట్ ఏమి అన్నా. అదే ఏం చెయ్యాలా అని అంటే, ఎదుటి మనిషికి కావాల్సింది శాంతి. ప్రశ్న జవాబు మాటలు ఇవన్నీ ఏదైతే పొందాలనో దానిల కోసం ఇవి వాడుకోవాలంతే, అంతేకాని దీనిలతో రాదు. కాబట్టి చూస్తున్నా మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం గ్యాప్ ఇచ్చిన, శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, నువ్వు ఎవరు నాకు సమాధానం చెప్పు అన్నా. మామూలుగా అందరూ చెప్పినట్లే అది శూన్యమనో ఆత్మనో ఎదురు సమాధానం చెప్తారు. ఆ విధంగానే అతను కూడా సమాధానం చెప్పినాడు. ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు మనిషికి శాంతి లభిస్తుంది. అంటే ప్రశ్నకు సమాధానం చిక్కిందంటే మనసుకు శాంతి లభిస్తుంది. ప్రశ్నకు సమాధానం చిక్కకపోతే శాంతి లభించదు. అంటే నీవు మనస్సుతో ప్రశ్నిస్తున్నావు, సమాధానం చిక్కింది అంటున్నావు. ప్రశ్నకు సమాధానం లభించిందంటే శాంతి రావాలి. శాంతి రాలేదు అంటే ఆ సమాధానమన్నా తప్పై ఉండాలి, ప్రశ్న అన్నా తప్పై ఉండాలి. కాబట్టి నువ్వు ఎట్లా తెలుసుకుంటావు అన్న ప్రశ్నకు సమాధానం చిక్కిందంటాడు. ప్రశ్నకు సమాధానం చిక్కింటే ఇంకా శాంతి ఉంటుంది కదా అని అన్నా. ఊరికి అట్లా
నిలిచిపోయినాడు అంతే. ఇప్పుడు ఈ స్థితిలో, నువ్వున్న స్థితిలో అక్కడ ప్రశ్న ఉందా సమాధానం ఉందా అని అడిగిన. ఇప్పుడు కొన్ని సెకండ్లు నువ్వు ఊరుకున్నావు, నా దిక్కు చూస్తా. ఇప్పుడు నీకు లోపల ప్రశ్న ఉందా సమాధానం ఉందా, రెండు ఉన్నాయన్న. నిర్మలంగా ఉంది అని, పీస్ఫుల్గా ఉంది అని. ఈ శాంతిలో నుంచి నీకు ఏమైనా అనుమానాలు కానీ సమస్యలు కానీ ఏవైనా ఈ శాంతిలో నుంచి ఏమైనా వస్తాయా అని అడిగిన. శాంతిలో నుంచి రావు అని. మరి ఏమీ లేకుండా పోవడమే కదా. ఏమీ లేకుండా పోతే శూన్యమైపోతుంది, శాంతి ఉండదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనసు ఉండదు, శూన్యమైపోతుంది, ఏముండదు, ఎంప్టీనెస్, ఇంకా ఏమి లేదనిపిస్తుంది. అది ఏమీ లేదు, శూన్యమైపోతుంది. అయితే ఏమీ లేకుండా పోయింది అంటే ఆలోచనలు లేకుండా పోయినాయి, కానీ నేను అనేటువంటిది దాక్కునింది దాంట్లో. కాబట్టి అది స్థితి కాదు. ఇప్పుడు ఏమీ లేదని అంటున్నావు, అది స్థితి కాదు. మరి ఏంటి? శాంతి ఉండి ఏమీ లేకపోతే స్థితి అవుతుంది, అంతే. లైట్ డిఫరెన్స్. ఇదే స్పష్టంగా చెప్పిన. శాంతే పరమాత్మ. నీకు శూన్యానుభవం జరిగింది, ఏమీ లేదు అంటున్నావే, అది మనసే. మనసే. ఎందుకు మనసు అంటున్నానంటే అక్కడ శాంతి లేదు కదా. దైవత్వము అంటే శాంతి అన్నాడు రమణ మహర్షి. శూన్యమని చెప్పలే. శూన్యములో ఆలోచన రహితమైనటువంటి నేను ఉంటుంది అన్నాడు. ఆలోచన రహితమై ఉంటుంది, నేను మాత్రం ఉంటుంది. అది శూన్యములో తెలుసుకునే ఛాన్స్ లేదు. అందుకోసం నేనే చెప్పిన, అంటే ఆ డిఫరెన్స్ అతనికి. ఏమీ లేని శూన్యస్థితి మాత్రం జ్ఞానం కాదు. ఏమీ లేకుండా పోయినప్పుడు శాంతి ఉంటే అది దైవత్వం కిందకి వస్తుంది. అప్పుడు అతనికి కొంచెం ఆనందమైంది. ఆనందమైతానే ఇంకా ఆనందంలోనే ఉన్నాడు, మాటలు రావడంలే, ఆనందంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఏదైతే తాను స్థితి అనుకున్నాడో, అంటే శూన్యము ఏమీ లేని స్థితి, అది దైవత్వం అనుకున్నాడు ఫస్ట్. నేనేం చెప్పినాను? శూన్యం, శాంతి ఉన్నప్పుడు శూన్యం, శాంతి ఉంటే దైవత్వం అన్నా. శూన్యమే. ఈ శూన్యములో శాంతి ఉండదు. శాంతి ఉన్నది కూడా నువ్వు శూన్యమేనయ్యా అన్నా, అంతే. ఇంకా ఆనందంగా ఉన్నాడన్నమాట. ఆనందంగా ఉండి నవ్వుతా అన్నాడు. చూసిన కొన్ని సెకండ్లు మాట్లాడడంలే, ఏంలే, ఆనందంగా ఉన్నాడు. అప్పుడు ఏం చెప్పినానంటే, ఇదే స్థితి. ఇదే స్థితి. ఎందుకంటే
నీ ప్రయత్నముతో రాలే. నీ ప్రయత్నం లేనప్పుడు ఉండేటువంటి స్థితి దైవత్వానికి సంబంధం. ప్రయత్నము ఉంటే, ప్రయత్నముతో వచ్చిందంటే మళ్ళీ ఆడ సమస్య వస్తుంది. అక్కడ ప్రయత్నము లేదు, శూన్యము కాదు, ఉంది, శాంతి ఉంది. ఆ శాంతి దివ్యత్వం. అది కరెక్ట్గా అతనికి శూన్యంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నేను శాంతిని ప్రతిపాదించినానో శాంతి పైకి వచ్చింది, శూన్యం అదృశ్యమైంది. అంటే ఇక్కడ అంత సూక్ష్మంలో జరిగిపోతుంది అన్నమాట. అది పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదన్నమాట. ఏందేందో ఊహించుకుంటా అంటారు, అంతా తల తిక్క పట్టించుకుంటా అంటారు. అయితే అనుభవంలో ఉన్నవానికి మాత్రం ఎదుటివాడు ఏ రకంగా మాట్లాడుతున్నాడో ఏంటి అనేటువంటి గ్రహింపజేసే శక్తి ఉంటుందంటమాట. ఆ గ్రహణ శక్తి ఉంటుంది. కాబట్టి ఏ సమాధానం చెప్పాలి, ఏమిటి ఇతని యొక్క అర్హత, పరిపక్వత ఏంటి అనేటువంటిది అది ఒక జ్ఞానం, మనస్సుకు బుద్ధికి సంబంధించింది కాదు. కాబట్టి కరెక్ట్గా దగ్గరకు వచ్చినాడు. స్థితి ఆన్నే ఉంది అది. ఏంటంటే అది ఉన్నది పైది కాదు, దానికి శాంతి ఉంటుంది అంటే టక్కునది అనుభవంలోకి వచ్చిందంటే ఇంకా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్న తర్వాత అదే దైవత్వం. దాంట్లో ఏమన్నా నీకు డౌట్స్ ఉంటే చెప్పు. ఏం లేవు, మాట్లాడలే, అట్లే ఉన్నాడు అన్నమాట. ఇంకా ఏం లేదు, శాంతే దైవం, దృష్టిలో పెట్టుకో, ప్రశాంతంగా ఉండు, అదే సాధనకు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేస్తే అంతా 2-3 నిమిషాలు మాట్లాడినా అంతే. కాబట్టి ఇప్పుడు నేను చెక్ రిపబ్లిక్ పోతా ఉండా. ఇక్కడికి రావాలంటే అతనికి మనకు తెలియదు, టర్కీ ఆయన దేశం. అక్కడి నుంచి 2.5 గంటలో చెక్కు రావచ్చు. కాబట్టి వానికి చెప్పాను, మెసేజ్ పెట్టరా, మనం పోయే డేటు అక్కడ ఎంతకాలం ఉండేది చెప్తే అనుకూలం చూసుకొని అక్కడికి వస్తాడు. ఇప్పుడు అతను నాకు డైరెక్ట్గా ఉన్నాడంటే అది వేరుగా ఉంటుంది. ఇంకా మన ఇక్కడి నుంచి పోయేటువంటి గురువులంతా ఏం చేస్తాడారంటే మనిషికి అందుబాటులో ఉండేటువంటి వేదాంతాన్ని సులభ రీతిలో చెబితే వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది. సులభంగా అర్థమైనప్పుడు దాన్ని అనుసరిస్తారు, సాధన చేస్తారు. సాధన చేసినప్పుడు గురువు అవసరమని చెప్తాడు. గురువు దగ్గర వస్తేనే మీరు బాగుపడతారంటాడు. ఇంక అందరూ గురువు దగ్గరికి వస్తారు. ఇంకా ఈయన బోధకు తిరుక్కుంటాడు. ఇంకా వాళ్ళు ఇంటా అంటారు. ఇక ఏమనంటే యోగాసనాలు, సూర్య నమస్కారాలు అవి ఇవి చేపిస్తారు. అది దైవత్వం కిందికి వస్తూ ఉంటుంది అన్నమాట. మంది అట్లాడిది కాదు కదా. మందంతా కేవలం మనస్సుకు సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప దీంట్లో ఏది నేను కల్పను. మధ్యలో అడుగుదారు ఆరోగ్యం అది ఇది అని అవన్నీ నాకు సంబంధం లేదు. మీకు జ్ఞానం కావాలా, నేను ఆనందంగా ఉండా, మీరు ఆనందంగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చిన. ఆనందం కోసం మీరు ఆలోచన చేయండి, ఆనందం కోసం ప్రయత్నం చేయండి. అంతేగాని మిగతా విషయాలు నా దగ్గర మాట్లాడొద్దండి. ఏదైనా మీకు సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి పోండి. శారీరక సమస్యలకు, మానసికంగా నరాలు దెబ్బతిన్నా అది వీక్నెస్ ఉందంటే డాక్టర్ దగ్గరికి పోండి. నేను మానసిక డాక్టర్ను. మనస్సుకు సంబంధించినటువంటిది నేను చూసుకుంటా, అంతేకాని మిగతా విషయాలు నాకు దగ్గర నాకు తెలియదు, అవసరము లేదు నాకు. అందువలన ఇప్పుడు
నువ్వు అరుణ వినాలనుంది, అరుణకు అవసరం వచ్చింది, ఏడుస్తుంది అని నువ్వు అన్నావు. అంటే ఆ పాప యొక్క సమస్య బాధను నువ్వు చూసినావు, నువ్వు పిలుచుకొని వస్తానన్నావు. అక్కడ ఏంటి అంటే మా నాయన బాగా చెప్తాడు, నీకు బాధ లేకుండా చెప్తాడు అని నువ్వు చెప్పింటావు. ఆ పాప వినాలనుకుంటుంది. ఇది ఏమవుతుందంటే ఒకరు చెప్పినందువల్ల వచ్చేటువంటి మనిషి అది సూటిగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు నమస్కారం చేసినావు, రే నువ్వు కూడా నమస్కారం చేయరా అని నీ కొడుకు కాలు పట్టిస్తాను. నీకు ఒకవేళ నా మీద సదభిప్రాయం ఉండొచ్చు, నాకు నమస్కారం చేసుకుంటే బాగుంటుందని నువ్వు అనుకోవచ్చు. రే నన్ను నమస్కారం చేయరా అని వంగబెట్టి వాడిని నమస్కారం చేపిస్తే అది ఎట్లుంటుంది? కాబట్టి మనిషిలో స్వతహాగా పుట్టాలి అది. అంతేకాని ఒకరి రికమెండేషన్లతోనో వాళ్ళకు పుట్టాలిరా. పుట్టినప్పుడు దాని ప్రభావం వేరు. ఇప్పుడు కూడా వింటారు, విన్నప్పుడు వాళ్ళ సమస్యను లోపల పెట్టుకుంటారనమాట. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఏముండాయో వాటిని లోపల పెట్టుకొని దీనిలకు తగినట్లుగా స్వీకరిస్తారనమాట. అంటే దృష్టి లోపల వాళ్ళ కష్టాలు సమస్యల మీద దృష్టి ఉంటుంది. ఈ చెప్పేటువంటి దాన్ని గ్రహించేటప్పుడు అది దృష్టిలో ఉంటుంది కాబట్టి దానిలో తీసేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంలోనే ఉంటారే కానీ ఆ పైన ఉండేటువంటి సత్యమని కానీ దివ్యత్వం అని కానీ ఆ ఛాయలు కానీ అవి ఉండవు అన్నమాట. కాబట్టి అది పైన పనిచేస్తుంది. అదే ఒక 5-6 రోజుల్లో కనీసం 1-2 గంటలు నా దగ్గర ఉంటే ఒక రకంగా మనము అవగాహన చేసుకునేటట్టు చేయొచ్చు. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో నీ దగ్గర నీకు బాధలు ఉంటే నువ్వు ఏడ్చి నాకు చెప్పుకుంటా ఉంటే నీకు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ ఏమో కలుగుతుంది. ఏంటంటే ఎవరైనా సరే ఎంత కష్టాలలో ఉన్నా కూడాను లోకం ఎట్లుందంటే చెప్పుకోవడానికి మనుషులు లేరు. నీలో బాధలు సమస్యలు కష్టాలు అనేటువంటి విపరీతంగా నీలో పెరిగిపోయినప్పుడు వినేవాడు లేడు. వినేవాడు అంటే నీవు ఏం చెప్తున్నావో కేవలము అది మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి వినేవాడు. కేవలము దాని మీదనే దృష్టి పెట్టి వినేవాడిలో వేరే దృష్టి మనసు పక్కకు పోకుండా ఏకదృష్టితోనే వింటూ ఉండాలి. వింటూ ఉన్నప్పుడు నువ్వు చెప్తూ వస్తా అంటావు. అక్కడ మెదడుకు మెదడు కనెక్షన్ ఉంటుంది, మాటకు మాట కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా నేను ఏకాగ్రంగా విన్నాను అనుకో, నా మనసు పక్కకు పోకుండా, అప్పుడు అది సూటిగా వినడం అవుతుంది అన్నమాట. ఆ చెప్పుకునేటప్పుడు వాళ్ళకు మైండ్కు మాటకు కనెక్షన్ ఉంటుంది. నిదానంగా వాళ్ళకు తెలియకుండానే హృదయానికి కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకు చెప్పుకున్నందువల్ల రిలీఫ్ వస్తుంది. వాళ్ళలో ఉండేటువంటి భారమంతా తగ్గిపోయినట్లు అయిపోతుంది. అంటే ఎవరి దగ్గర అయితే నీ భారము నీ సమస్యలు తగ్గిపోయినాయో వాళ్ళ మీద నీకు గురుత్వం ఏర్పడుతుంది. మరి వానికి ఇతరులకు తేడా ఏంటంటే ఇతరులలో ఆ వినడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్న సమస్య. ఎందుకంటే నువ్వు చెప్తా అంటావు, ముందే అంటావు నువ్వు, నీకేనేమి సమస్యలు నాకు లేవనే, నీకంటే దండిగా ఉన్నాయంటాడు.
అప్పుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ తట్టు మనిషికి ఎందుకు చెప్పుకోవాలనిపిస్తుంది. నువ్వే నాకు ఎవరు చిక్కలేదని మాట కూడా అంటావు. నేను చెప్పుకుంటే నా సంవత్సరం చెప్పుకునేకి నాకే దిక్కు లేదు, ఇంకా నీకెవడు దిక్కు అన్నట్టు ఉంటుంది. అది కాదు. కాబట్టి ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మనము నిర్మలంగా ఓపికతో శ్రద్ధగా వినేది నేర్చుకోవాలి వాళ్ళ సమస్యలు. అప్పుడు ఏమవుతుందంటే చెప్తూ వచ్చేటప్పుడు నువ్వు బాగా శ్రద్ధగా వింటూ ఉంటే నిదానంగా హృదయం అర్థం చేసుకుంటూ పోతుంది. ఆ హృదయం అర్థం చేసుకుంటూ పోతూ ఉండే కొద్ది లోపలికి పోయే కొద్దీ ప్రపంచంలో ఎవ్వరికీ చెప్పని విషయాలు కూడా నువ్వు నాకు చెప్తావు. ఎందుకంటే అంతటి నమ్మకము విశ్వాసం నీలో కలుగుతుంది. దానికి తగినట్లు నేను ఉండాలా. నీలో ఎంత డెప్త్లో ఉండి నువ్వు మాట్లాడుతూ ఉండవో విశ్వాసంతో అంతకంటే డబల్గా నేను ఉండాలి ఇక్కడ. అంటే నీ తల్లికి, నీ తండ్రికి, దేవునికి, స్నేహితునికి ఎవరికి చెప్పినా కూడాను నా అంత శ్రద్ధగా, నా అంత నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తిని వారికి చిక్కకుండా ఉండాలి. అంత స్థాయిలో మనం ఉండాలి. ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రహస్యాలున్నా నేను వేరు వాడు వేరు అనేటువంటి భావన పోతుంది. అక్కడ నేను ఎవరికో చెప్పుకుంటానని అనిపించదన్నమాట. నేను చెప్పుకునేటువంటి వ్యక్తి ఇతనే, ఇతనికే నేను చెప్పుకోవాలనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ ఉపశమనం జరుగుతూ వస్తుంది. కాబట్టి ఇది ఒక సహాయం. అప్పుడు నీ దగ్గర ఒక నమ్మకం, విశ్వాసం కలిగినప్పుడు ఇక ఎప్పుడు అవకాశం వచ్చినా నీకు చెప్పుకుందాం అనిపిస్తూ ఉంటుంది. చెప్పుకునే కొద్దీ అది తరిగిపోతూ వస్తుంది. ఎందుకంటే అది లోతులో పోతూ ఉంటుంది కదా. కనెక్షన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ పోతుంది లోపల. హృదయానికి హృదయం అనేటువంటిది, ఆ హృదయానికి హృదయం అనేటువంటిది అక్కడ శరీరం ఉండదు, మనసు ఉండదు, కోరికలు ఉండవు, ఏమీ ఉండవు, ఇద్దరిలో ఉండవు. అది అక్కడ జరిగేది. అంటే మాటలతోనూ ఏకం కావచ్చు. ఆ విధంగా ఇప్పుడు రమణ మహర్షి కూడా మధ్యలో ఎక్కడ కూడా రమణ మహర్షి ఆటంకం చేయడు, ఊరికే వింటా అంటాడు. ఎప్పుడన్నా అనవసరంగాను వాడు చెడిపోయే విధంగా ఉండేటువంటి మాటలుంటే వెంటనే సుమ్మా ఇరు అంటాడు, నువ్వు ఊరుకో. ఎందుకంటే అక్కడ వానికి హృదయపూర్వకంగా వాడు చెప్పుకోవడము లేదు, ఇక్కడ వినాల్సినంత అవసరం కనిపించడము లేదు. కాబట్టి ఛాన్స్ ఇవ్వరు, అది కట్ అయిపోతుంది. కాబట్టి ఇది అంతా కూడాను దైవత్వం అనేటువంటి దానికి దారి తీసేకి ఎన్నో ఉన్నాయి లోపల. నేను ఇప్పుడు సత్యసాయి దగ్గర తాడిపత్రి నుంచి ఎంతోమందిని తీసుకొని పోయినా. అక్కడ బయట టెంట్లు వేసుకొని నెల నెలలు ఎదురు చూస్తూ ఉండారు స్వామి పర్సనల్ ఇంటర్వ్యూ కోసం. ఏమయ్యా అంటే నేను 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, ఎవడో నిన్న వచ్చినాడు వాడిని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుచుకోపోయి ఇన్నేళ్ళ నుంచి ఇన్నాళ్ళ నుంచి ఈయనే ఉండాము, ఈయనే వండుకుంటాను, ఈయనే తింటాను, అన్నీ చేస్తాను, ఒక్కనాడు మమ్మల్ని పిలిచడంలే. వాడు షావుకారి, వాడు మినిస్టరు. కాబట్టి గొప్పోడు వాడు, వానికి ఇంటర్వ్యూ ఇస్తాడు, మమ్మల్ని ఎవడు పలకరిస్తాడు అని వీడంటాడు. ఆయన ఏమంటున్నాడు, ఎవరు ఎందుకు వచ్చినారో వాళ్ళ మనసు ఎట్లుందో మీకే తెలుసు, అది నాకు తెలుసు అంటాడు ఆయన. నీకు ఎందుకు నిన్ను పిలవలేదు, నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనేటువంటిది నీకు తెలుస్తుంది, నాకు తెలుసు. ఇప్పుడు అందరూ లెటర్స్ పట్టుకుంటారనమాట సత్యసాయి వచ్చేటప్పుడు.
నా తీసుకొని ఎంపర్లాడతారన్నమాట. ఆయన ముట్టుకుంటే చాలన్నమాట, ఆ సమస్య సాల్వ్ అవుతుంది. కొన్ని సమయాలలో చూస్తాడు, కొన్ని సమయాల్లో చూడడు. దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని కవర్ ఇచ్చినా కూడా ముట్టుకోడు. నువ్వు దూరంగా ఉన్నా పిలిచి ఆ కవర్ తీసుకుంటాడు. ఇంకా దానిలో డాలర్లు ఉంటాయి, యూరోలు ఉంటాయి, కట్టలు ఉంటాయి. అది ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకోవాలంటే అది ఆయనకు తెలుసు. ఏమంటాడంటే మనిషి యొక్క పరిపక్వతను బట్టి, వాని ఆర్తిని బట్టి, వాని విశ్వాసాన్ని బట్టి నా క్రియలు జరుగుతూ ఉంటాయి అంటాడు. ఇంకా రమణ మహర్షికి కూడా వచ్చిన ప్రతి లెటర్ రమణ మహర్షి చదువుతాడు, రిప్లై ఇవ్వడు. చదివినాడు అంటే రమణ మహర్షి అది సాల్వ్ అయిపోయినట్లే ఇంకా. కాబట్టి ఆ లెటరు ఇప్పుడు సూర్యనాగమ్మ ఉంది, తమ్మునికి సమస్య వచ్చింది, రే స్వామికి జాబు రాసుకోరా నీకు సమస్య తెగిపోతుంది అని చెప్పింది అనుకో. ఆయన లెటర్ రాస్తాడు, ఎంతోమంది వచ్చి చూసిపోతూ ఉన్నారు, నా చెల్లెలకు పెళ్ళి కాలే, స్వామి పెళ్ళి కావాలి. చూస్తాడంతే, అక్కడ పెళ్ళికి రెడీ ఉంటుంది. అంటే సామాన్యంగా లెటర్ వచ్చింది అంటే అది అనుగ్రహానికి పాత్రమైపోతుంది అని రమణ మహర్షి దగ్గరికి, లేకుంటే రాదు. రాదు. కాబట్టి ఆ శక్తి అనేటువంటిది దానికి ఇది అది అని నిర్వచనం లేదు. ఎంతటిదైనా కూడాను, ఉదాహరణకి చచ్చినోని బతికించినాడు, ప్రతి మహనీయుడు ఆ పని చేసినాడు. జీవితంలో సంఘటనలు జరిగినాయి, చనిపోయినోళ్ళు బతికించినారు, అది గొప్ప విశేషం మనిషికి. కానీ జ్ఞాని దృష్టిలో ఏంటంటే చనిపోవడం అనేటువంటిది సహజం, పుట్టడం అనేటువంటిది సహజం. నువ్వు చనిపోయినావు అనుకున్నావు, వాడు బ్రతికినాడు అంటే బ్రతకడము చావడం అనేటువంటిది మనస్సుకు సంబంధించింది కదా. కాబట్టి మనం మనోదృష్టితో చూస్తున్నాం. కాబట్టి చనిపోయిన వాడు బ్రతికించినాడు అని గొప్పగా మనం అనుకుంటాం. అక్కడ వాళ్ళేమంటా అన్నారంటే ఇది మనసుకు సంబంధించిన విషయము, బ్రతికినాడు వాడు చావడా చస్తాడు. మరి ఏం జరిగినట్లు? దాన్ని మహిమ కింద మనం తీసుకుంటాను. వాళ్ళేమంటారు సాధారణమయ్యా, దాంట్లో విశేషం ఏముంది? బ్రతికినాడు వాడేమన్నా చావకుండా ఉంటాడా? చస్తాడు. కాబట్టి నా వలన బ్రతికినాడు అని ప్రజలు అనుకోవచ్చు, బ్రతికిండొచ్చు, విశేషమేమి? కష్టము అసాధ్యం నువ్వు అనుకున్నాడు కాబట్టి దానికి విశేషం కల్పిస్తూ ఉండవు. కానీ జ్ఞాని దృష్టిలో ఏం విశేషం లేదు అక్కడ. ఇప్పుడు గాఢంగా నిద్రపోయినవాడు మేల్కొన్నాడు, ఆ చావనేటివాడు గాఢ నిద్రతో సమానం. గాఢ నిద్రలో ప్రాణం పోయిందంటే చావు. కాబట్టి ఎక్కడో ఒక చోట మెలక వచ్చేటట్లు చేస్తారంతే. మెలక వస్తుంది, మళ్ళా పోతాడు కదా వాడు. కాబట్టి ఇది మనకు ఎంతో గొప్పగా విశేషాలుగా కనపడతాయి, కానీ ఏ మహిమ అయినా కూడా అన్నది మనసుకే సంబంధం అంటాడు భగవాన్. ఎంతటి మహిమన్నా కానీ అది మనసే. అందువల్ల ఎటువంటి మహిమను నువ్వు చూసినా నీలో కలిగిన దాని వెంట పన్నావంటే మాత్రం ఇబ్బంది పడతావు. ఎందుకంటే అది వచ్చేది మనసుకే. ఎందుకంటే
ఆ మహిమని నువ్వు దేన్ని అనుకుంటాడో అది నీ యొక్క దివ్యశక్తికి సహజం. అది దివ్యశక్తికి అది సహజం, మనసుకు అసాధ్యం. అందువల్ల మనోదృష్టితో ఉన్నవానికి మహిమ, మనోదృష్టి లేని వానికి సాధారణం. ఏ విశేషాలు ఉండవు. ఎంత గొప్పది జరిగినా ఏం లేదు. ప్రశాంతంగా ఉండు. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధాన్ని కూడా నువ్వు చూస్తూ ఉండు. లోపల నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ యుద్ధం అనేటువంటిది నీ లోపల ప్రవేశించదు. మనసు ఉంటే అది పట్టుకుంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసు ఉండదు కాబట్టి అది దాని ప్రభావం ఏమీ ఉండదు నీ లోపల. అమ్మ ఇంతమంది చచ్చిరి, వానికి తలకాయ పోయింది, నీ కాళ్ళు పోయినాయి, అవి ఇరిగాయి, ఇవి ఇరిగా, వాని సంసారమే ఎత్తిపోయింది, మొత్తం ఇంట్లో వాళ్ళందరి మీద బాంబు పడింది. ఇవన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలు. నువ్వు ప్రశాంతంగా ఉండు, ఆలోచన రహితమై సహజ స్థితిలో ఊరుకుండు. ఏం విశేషం లేదంటాడు భగవాన్. ఇంకొక మాట అన్నాడు, నీవు ధ్యానం చేస్తున్నావు, యుద్ధరంగములో మధ్యలో కూర్చొని నువ్వు బయట ఎంత ధ్యాన స్థితిని పొందినావో అది సహజంగా ఉంటే సత్యమే అయితే, యుద్ధములో మధ్యలో కూర్చున్నా కూడాను అదే స్థితిలో నువ్వు ఇక్కడ ఉండాలి సహజంగా. అది ధ్యానం. అంటే ఏ కొంచెం మనస్సున్నా ఉండగలుగుతాడా? ఉండలేడు. కాబట్టి ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అని అంటే ఆయనకు అనుభవంలో ఉండేది. ఎందుకంటే పులి వచ్చింది, పాము శరీరం మీద పాములు ప్రాకులాడుతూ వచ్చినాయి, అన్నీ జరిగిపోయినాయి. కానీ ఏంటి అంటే అంతా ఒకటే అని మనం అంటున్నాం. అదే అద్వైత స్థితిలో ఉండు, అద్వైత ఆచరణ పనికిరాదు అని. ఆయన అద్వైత స్థితిలో ఉన్నాడు. స్థితిలో ఉన్నప్పుడు పాము అనేటువంటిది దాని యొక్క విశేషము, వింత, గొప్పతనం అనేటువంటిది అక్కడ పనిచేయదు. ప్రాణి అంటే దానికి ఉదాహరణ చెప్పలేము మనము. లోపల తను శూన్యంగా ఉన్నప్పుడు అక్కడ శూన్యమే ఉంటుంది. లోపల ప్రశాంతంగా ఉన్నప్పుడు చైతన్యం పనిచేస్తుంది. ఆ చైతన్య రూపమే అక్కడ ఉంటుంది. ఆ చైతన్యమే అయి ఉంటుంది. అది ఒకవేళ అది కాటేసినా కూడా అట్లే ఉంటాడు, డిఫరెన్స్ ఉండదు. కాటేసినా అట్లే ఉంటాడు, కాటేయకపోయినా అట్లే ఉంటాడు. కాటేసినా అట్లే ఉంటాడు అంటే మనమే అనుకుంటాము ఇంకా అంత స్థితిలో ఉన్నాడు, ఆయనకు ఏం చేస్తుంది ఆ పాము కాటేసినా కూడా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఏకత్వంలో ఉన్నప్పుడు ప్రాణం పోయినా ఏకత్వంలో ఉంటాడు, ప్రాణం ఉన్నా ఏకత్వంలో ఉంటాడు. కాబట్టి శరీరం మీద ధ్యాస ఉండదు వాళ్ళకు. శరీరము నేను అని అనిపించదు. కాబట్టి వాళ్ళు అతీతంగా వాళ్ళు ఉంటారు. మనం శరీర భావంతో మనం చూస్తాం. చూడు, ఇంత క్రూరమైన పాము కాటేసినా కూడా ఆయన ఏం చేయలేకపోయింది. ఏందనుకున్నాం? ఆయన గొప్ప తపస్సంపన్నుడు, ఆ శక్తి ఆయనకు ఉందయ్యా అని మనం అంటాం. ఏ విశేషము లేదు అక్కడ. ఏంటి అంటే తన శరీరం అనేటువంటిది, మనసు అనేటువంటిది అదృశ్యమైపోయింది. సహజంగా ఉన్నాడు. ఎందుకంటే నేను శరీరం కాదు అని మనం అంటున్నాడు. నువ్వు శరీరం కాదు అంటున్నాడు. మనం కూడా శరీరం కాదు అంటాను. అక్కడ అనుభవంలో ఉంది. శరీరము లేని స్థితి అక్కడ ఉంది. తిరిగి మనకు శరీర భావన వస్తూ ఉంది. అక్కడ తిరిగి శరీర భావన వచ్చే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఏం జరిగినా అది దివ్యత్వం కిందకే వస్తుంది. ప్రాణం పోయినా దివ్యత్వమే, బ్రతికినా దివ్యత్వమే.
అది మనస్సును శరీరాన్ని ఆధారం చేసుకొని మనం డిక్లేర్ చేస్తాను. అది మనకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ దృష్టిలో అది లేదు. అసలు ప్రాణం అంటే ఎట్లుంటుంది, ప్రాణం పోతే ఎట్లుంటుంది, బ్రతికితే ఎట్లుంటుంది? అప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లేదండి. ఇప్పుడు మనం బ్రతికి ఉండి చస్తాం కాబట్టి బ్రతికితే ఎట్లుంటుంది, ఇట్లుంటుంది, చస్తే ఎట్లుంటుంది, నాకు అర్థమైంది. ఇవి ఏమి ఉండవు. నీకు అర్థమైంది, ఇది అర్థమైంది, అది అర్థమైంది. కానీ జ్ఞానులకి ఏంటంటే ఇది తెలియదు, అది తెలియదు. ఏం తెలివి లేదా వాళ్ళకు? తెలివి కాదు ఆడ ఉండేది, జ్ఞానం. జ్ఞానంలో ఏకత్వమే ఉంటుంది. ఆ ఏకత్వం అనేటువంటిది ఊహకు అందదు. అది అనుభవంలో ఉందంట మాత్రం తిరిగి రెండవది కాదు, మళ్ళీ రెండవది పుట్టదు. ఇప్పుడు శరీరం నేను కాదన్నాడు, మనసు నేను కాదన్నాడు రమణ మహర్షి. ఇంకా అతను చనిపోయే సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మనసు నేను కాదు, శరీరం నేను కాదు అనేటువంటిది శాశ్వతంగా అనుభూతిలో, అది ఆ స్థితిలోనే అట్లే ఉంటాడనమాట. నువ్వు అటు ఉండవు, ఇటు ఉండవు కాబట్టి అది అర్థం కాదు. కాబట్టి ఇదంతా స్వానుభవమే. ఏదైనా జ్ఞానుల గురించి, వాళ్ళ క్రియలను గురించి మనము అవగాహన చేసుకోవాలి అంటే మాత్రం అది మనస్సుతోనూ మన తెలివితేటలకు సంబంధించిన విషయాలు కాదు. కాబట్టి మన తెలివి మనస్సు పరిధిలో ఉండి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటాము. లేదు, అపార్థమే అది అంతా కూడా. జ్ఞానిని అర్థం చేసుకునేటోడు లేడు. అందుకే ఒక సందర్భంలో చెప్పినాడు, భగవద్గీతకు వ్యాఖ్యానము స్వాములంతా రాసినారు. సంస్కృతముతోనూ కాశీలో పాండిత్యం ప్రదర్శించిన వాళ్ళు, గొప్ప గొప్ప కవులు, పండితులందరూ కూడాను భగవద్గీతకు పీఠాధిపతులు